సంకర్షణాయ నమః. సర్వభూతాలలోనూ లోపల ఆత్మరూపంగా ఉన్న భగవంతుడికి ప్రాణుల మనస్సులలోని రాగద్వేషాల సంపర్కం అంటదు. ఆయన వాక్కులకు గోచరం కానివాడు, సర్వాధారుడు, ఇంకొక ఆధారం లేనివాడు. అటువంటి ఆయన ఎందుగల భక్తి హృదయంలోని అజ్ఞానం అనే చిక్కుముడిని తొలగిస్తుంది. ఈ అజ్ఞానమే జీవుడు పలు విధాలుగా జన్మలను ఎత్తేటట్లు చేస్తుంది. ఈ విధంగా అజ్ఞానం తొలగి సాధకుడు మోక్షాన్ని పొందుతాడు. భారత భూమి గురించి దేవతలు ఇలా గానం చేస్తూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ వారు ఎంత పుణ్యం చేసుకున్నారో, లేదా శ్రీహరియే స్వయంగా వీరి యందు ప్రసన్నుడై ఉంటాడు. ఎందుకంటే వీరు భారతదేశంలో మనుష్యులై పుట్టారు. ఈ జన్మ గొప్పది. మోక్షాన్ని ఇచ్చే శ్రీహరిని సేవించటానికి ఇది సాధనంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి జన్మ మనకు లభించాలన్నా లభించదు కూడా. కేవలం కోరికగానే మిగిలిపోతుంది. మనం కఠినమైన యజ్ఞాలను, తపస్సులను, వ్రతాలను, దానాలను లేదా ఇతర సాధనాలను ఆచరించి అల్పమైన స్వర్గాన్ని సంపాదించాం. అయినా మనకు దీనితో ఏ ప్రయోజనమూ లేదు. ఎందుకంటే స్వర్గంలో ఇంద్రియ భోగాలు అధికంగా ఉన్నాయి. వాటి మీదే మనస్సు లగ్నమవుతుంది తప్పితే ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ధ్యానించటం లేనే లేదు. స్మరించాలనే బుద్ధి కూడా పుట్టడం లేదు. అందుచేత స్వర్గము మొదలైన పుణ్యలోకాలలో 1000 మహాయుగాలు ఆయస్సు కలిగి మళ్లీ జన్మ ఎత్తటం కంటే ఈ భారత భూమిలో పుట్టి కొద్ది ఆయస్సును కలిగి ఉండటమే ఎంతో మంచిది. ఈ భారత భూమిలో పుట్టిన వివేకవంతులు నశించిపోయే దేహంతో అతి కొద్ది కాలంలో చేసిన కర్మను ఒక్క క్షణంలో శ్రీహరికి సమర్పిస్తారు. శ్రీహరి పాదాన్ని పొందుతారు. నయత్ర వైకుంఠ కథా సుధాపగా న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకోపి న వై ససేవ్యతాం. ఎక్కడైతే శ్రీహరి గాథలు అనే అమృతమయమైన నదులు ఉంటాయో, అంటే అమృతమయమైన నదులు ఉండవో, ఎక్కడెక్కడ ఉండవో శ్రీహరి గాథలు అనేటువంటి అమృతమయమైనటువంటి నదులు, అంటే వాడి యొక్క విచారం, వాడి యొక్క కథలు, వాడి యొక్క లీలను గురించి విచారించుకోవటం, అదే అమృతమయమైనటువంటి నదులు ప్రవాహ రూపంలో వస్తూ ఉంటాయి. ఆ స్వామి యొక్క విచారం చెప్పుకుంటూ ఉంటే ఎక్కడైతే భగవంతుణ్ణి శరణు కోరిన వారు ఉండవో, ఇవన్నీ కూడా ఈ నదులు ఎక్కడెక్కడ ఉండవో, వాడి యొక్క గుణగానాలు పాడేటువంటి నదులు ఉండవో, ఎక్కడైతే భగవంతుణ్ణి శరణు కోరిన వారు భక్తులు అయినటువంటి సాధు పురుషులు ఉండరో, యజ్ఞేశ్వరుని ఆరాధించే యజ్ఞాలు, ఆయనను కీర్తించే గొప్ప సత్సంగాలు ఉండవో, అటువంటి స్థానం ఇంద్రలోకమైనా సరే దానికి దూరంగా ఉండాలి. ఇది నిజమైన మాట. అందువల్ల భాగవతం చెప్పుకోవాలి, వినాలి. ఎక్కడైతే భాగవతమో వినిపిస్తూ ఉంటుందో ఆ స్థలం వైకుంఠమవుతుంది. మనుష్య దేహం జ్ఞానేంద్రియాలతోనూ, కర్మేంద్రియాలతోనూ, పంచభూతాలతోనూ తయారు చేయబడింది. అటువంటి దేహంతో ఈ భారత భూమిలో పుట్టినవారు పునర్జన్మ లేకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి. అలా చేయకపోతే పక్షులు వేటగాడి వల నుండి విడుదలైన తర్వాత కూడా నూకల మీద ఆశతో మళ్లీ వేటగాడికే చిక్కినట్లుగా జనులు మళ్లీ సంసార బంధాన్ని పొందుతారు. యజ్ఞాలలో భారతీయులు ఆయా దేవతలకు హోమ ద్రవ్యాలను సమర్పించాలి అనే సంకల్పంతో ఆయా భాగాలను విడవగొట్టుకొని ఆయా దేవతలను వేర్వేరు నామాలతో ఆహ్వానిస్తూ యథావిధిగా మంత్రాలతో శ్రద్ధగా హోమం చేస్తారు. అప్పుడు సర్వదేవతా స్వరూపుడు, పూర్ణుడు, పురుషార్థాలను అనుగ్రహించే శ్రీహరి ఎంతో ఆనందిస్తూ
ఆ హోమద్రవ్యాన్ని స్వీకరిస్తాడు. మానవులు కోరికతో భగవంతుడిని సేవిస్తే వారి కోరికను ఆయన తీరుస్తాడు. ఇది నిజం. ఈ పరీక్షణ్ మహారాజు సగర మహారాజు యొక్క పుత్రులు అంటే, ఓ పరీక్షణ్ మహారాజా చెప్తున్నాడు సుఖబ్రహ్మ, సగర మహారాజు యొక్క పుత్రులు యాగాశ్వం కోసమని వెతుకుతూ ఈ భూమిని 4 వైపులా త్రవ్వారు. ఆ సమయంలో జంబూద్వీపమందు 8 ఉపద్వీపాలు ఏర్పడ్డాయని కొందరు చెబుతున్నారు. ఆ ఉపద్వీపాలే స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరహరిణము, పాంచజన్యము, సింహళము, లంక. ఓ పరీక్షణ్ మహారాజా, నేను నీకు ఇలా జంబూద్వీపంలోని ఖండాల విభాగాన్ని మా గురువుగారు చెప్పిన విధంగా నీకు చెప్పాను అన్నాడు సుఖయోగి. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విస్తృతమైనటువంటి భువన కోశం వర్ణించబడింది. శ్రీ సుఖయోగి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఇక నేను నీకు ప్లక్షం మొదలైన ద్వీపాల కొలతను, వాటి లక్షణాలను, స్థితిని, ఆకారాన్ని వర్ణించి చెబుతాను. మేరు పర్వతం చుట్టూ జంబూద్వీపం ఉంది. అలాగే జంబూద్వీపం చుట్టూత దానితో సమానమైన పరిణామము, వైశాల్యము గల ఉప్పు సముద్రం ఉంది. అంటే దాని యొక్క పరిమాణం, అంటే కొలతలు చెప్పుకుంటున్నాం కదా, దాని యొక్క పరిమాణం, వైశాల్యం గల ఉప్పు సముద్రం ఉంది. అగడ్త చుట్టూ ఉండే ఉద్యానవనంలాగా ఉప్పు సముద్రం చుట్టూ ప్లక్షద్వీపం ఉంది. అది ఉప్పు సముద్రం కన్నా 2 రెట్ల వైశాల్యం కలిగి ఉంది. జంబూద్వీపంలో ఉన్న నేరేడు చెట్టతో సమానమైన పరిమాణం గల జూవి ప్లక్ష అనే బంగారు చెట్టు ఉండటంతో ఆ ద్వీపానికి ప్లక్షద్వీపం అనే పేరు వచ్చింది. అక్కడ అగ్ని 7 జిహ్వలతో జ్వలిస్తూ ఉంటుంది. అక్కడ కాలి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనేవి అగ్ని యొక్క ఆ 7 నాలుకలు. ఆ అగ్ని ఆ జూవి చెట్టుకు దగ్గరలో ఉంటుంది. ఆ ద్వీపానికి ప్రియవ్రతుని కుమారుడైన యుగ్మజిహ్వుడు ప్రభువు. ఆయన ఆ ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు. ఆ 7 ఖండాల పేర్లు గల తన 7 పుత్రులకు వాటి అందువన్నీ కూడా పంచి ఇచ్చేశాడు. తర్వాత ఆయన ఆత్మనిష్ఠుడై లోక వ్యవహారాలను విడిచిపెట్టాడు. వారికి పంచి ఇచ్చిన ఆ 7 ఖండాలే శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయమము. ఇవి ఈ ఖండాల యొక్క పేర్లు పంచుకొని వస్తుంటున్నారు. సంకర్షణాయ నమః.